నా హస్బెండ్ బాక్సర్. ఈ రోజు నేను కొట్టిన దెబ్బలకి శత్రువు గుండెలకి పిడి దెబ్బలు తగిలినట్టు ఉన్నాయి. అవునా, తన దగ్గర మనం కూడా దెబ్బలు తిందాము. అప్పుడు డాక్టర్ బాలు దగ్గర వెళ్ళాల్సిన అవసరం ఉండదు. బాబీ ఇదిగో వచ్చేస్తున్నాను. ఏయ్, ఒకసారి మీరు పంచిస్తారా? దేనికి? నువ్వు సుదుర్గాన్ని కొట్టి కొట్టి నేల కరిపించావు కదా, అలాగే నీ పంచ్తో నన్ను కూడా కరిపించు, అరిపించు. కొడతాడు, పక్కా కొడతాడు. నా హస్బెండ్ బాక్సర్. పక్ పక్ పక్. అరే లేదు లేదు, హనీ నా ఫ్రెండ్. అరే, నువ్వు ఫ్రెండ్ కోసం చెయ్యవా, లేకపోతే డాక్టర్ బాలు నాకు ఇంజెక్షన్ ఇస్తారు. ఓకే. Thank you. నీ మూతి అడ్డంగా తిరిగిందేంటి? ఏం వంకర్లు తిరగలేదు, నా మూతు స్టైల్ ఎంతే కొత్తదే. లేదు, మూతి సైడ్ కి వెళ్ళిపోయింది. సైడ్ కి వెళ్ళిపోయింది అంటే కొట్టిన పంచు తప్పైపోయింది. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఎవరు కొట్టింది? ఈ పైపు నాకు తగిలించింది ఎవరు? అంటించింది ఎవరు? ఎవరు నన్ను కొట్టింది? నేనే. మీ జబ్బలకి ఇవ్వద్దు హైపు, అందుకే నేను పెట్టాను పైపు. నీ బుర్రకి బూజు పట్టిందా ఏంటి? అంత లేదు, నా జీవితం ఏం చేస్తున్నావు? నాకు పోయింది జలుబు. ఏం చెప్పావు? మెడిటేషన్ చేయబడి ఇరిటేషన్ మొత్తం పోతుంది. అరే, ఏం జరుగుతుంది? అరే డాక్టర్ బాలు, ఇచ్చిన మెడిసిన్ బాగా పనిచేస్తుంది. వీడి బుర్ర స్పీడ్ గా పనిచేస్తుంది కదా. ట్రీట్మెంట్ లేకుండా కమిట్మెంట్ తో పనిచేస్తాడు. జోదార్, అక్కడ చాలా డాగీస్ ఉన్నాయి. అయితే నీకు ఇంకా అర్థం కాలేదా? వాడు గనక ఇటువైపు వస్తే నువ్వు డాగీలా గర్జించు. నువ్వు గనక ఒక డాగీ అని ప్రూవ్ చేసుకుంటే డాగీ కమ్యూనిటీలో నీకు సన్మానం జరుగుతుంది. బాగుంది. ఇప్పుడు చూడు, నేను డాగీలాగా చేస్తాను. ఈ బాలు దగ్గరే బలుపు చూపిస్తావా? అది అది నీకు కాళ్ళు ముక్కుదామని వచ్చానన్నా, మీరు వెళ్ళిపోతున్నా. ఆశీర్వదించాలో నేను చూపిస్తాను నీకు. కాపాడండి. బన్నీ కాపాడండిరా. నీకు మతుందా లేదా? పిల్లులు అసలు ఎక్కడ అటాక్ చెయ్యవు. ఒక వారం దాకా నేను హనీ ఇద్దరం పిల్లులు. చిలుక, నువ్వైనా ఏమైనా చెప్పు. నాకు ఇష్టం మిరపకాయ అంటే, నాకు ఇష్టం. మీరు ఎప్పుడు పిల్లిలాగా ప్యారెట్ లాగా బిహేవ్ చేశారు? సముద్రంలో వేవులాగా బాగానే బిహేవ్ చేస్తున్నాం. అలాగే బిహేవ్ చేస్తున్నావు. కాదు, ఆలోచించండి. మనం కూడా పిల్లి, డాగి, ప్యారెట్ లాగా కిట్టి, స్వీటీ మన దగ్గర యాక్ట్ చేస్తే ఎలా ఉంటుంది? జోర్దార్ సూపర్ ఐడియా ఇచ్చాడు కదూ. బ్రేవ్ గా మనం వాళ్ళ దగ్గర మనలాగా బిహేవ్ చేద్దాం. ప్రామిస్ చెయ్యండి. అరే, ఇప్పుడు చెప్తున్నాను విను. నువ్వు చెప్పిందే చేస్తాను, నేను చేసేదే చెప్తాను. అలా అయితే పదండి, మనం విజయశంఖాన్ని మోగిద్దాం.
అన్న బుర్ర లేకపోయినా వీళ్ళకి బోరా బాగా ఊదుతారు. నేను కూడా ఒక ఆర్కెస్ట్రా ట్రై చేస్తాను. బాగా ప్రాక్టీస్ చేస్తా. పారిపోతున్నాయి, ఒకదాన్ని కూడా వదిలేదు లేదు. త్వరగా రండి. ఆ వేటగాళ్ళు వీటిని వేటాడుతున్నారు, మీరు కాపాడండి. ఆ వేటగాళ్ళని మనం వేటాడుదాం, అర్థమైందా? వీళ్ళు మనల్ని వదలరు. హెలికాప్టర్ దగ్గరికి పరిగెత్తండి. తప్పించుకోవాలని చూస్తా. ఏయ్ సనీ, కొంచెం కంట్రోల్ అవ్వు. ఈ వేటగాన్ని కొట్టేస్తే మరి హెలికాప్టర్ ని నడిపేది ఎవరు? నన్ను వదిలేయండి, నన్ను క్షమించండి. ఓకే, మీరందరూ ఇప్పుడు హెలికాప్టర్ ఎక్కాలి. తిన్నగా పోలీస్ స్టేషన్ దగ్గర ల్యాండ్ చేయాలి. నా నాలుగు కాలిపోయింది. చింటూ పైలమని లేదు. దొంగతనం చేస్తారా? రారా. పిల్లులు బాక్సింగ్ చెయ్యవు. మిత్రులారా, చూస్తావేమిటి? పట్టుకో వెళ్ళి. అని గుర్తుపెట్టుకో, నువ్వు పిల్లివి. పట్టుకోరా, అది కొట్టే ఒక్కొక్క దెబ్బని తట్టుకోరా. వెళ్ళు. తమ్ముడు వచ్చి పట్టుకోరా. నేను డాక్టర్ బాలుకి చెప్పాను నీ గోవా ప్రాబ్లం గురించి. అందుకే పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కాశ్మీర్ మిర్చి, పండు మిర్చి, లావు మిర్చి, షిమ్లా మిర్చి, ఇలా మిర్చిలన్నీ కలిపి గుంటూరు కారం చేశారు. కడుపు మంట తగ్గుతుంది. తగ్గినట్టు కాదు, పెంచినట్టు ఉంది. నిప్పుల వర్షం కురుస్తోంది నోట్లోంచి. ఈ ఫైర్ ని మనం వాడుకోవాలి. ఇలా రా అన్నా. అరే, ఇక్కడ నా గొంతు మండుతుంటే అక్కడేమో నువ్వు చక్కగా వండుతున్నావా? ఎలాగో దీపావళి రోజున ఫైర్ షాట్స్ వదులుతుంటాం కదా, కొంచెం జొన్న పుత్తలు కాల్చుకుంటారు. అర్జెంట్ గా నేను వాష్రూమ్కి వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు చెక్ చెయ్యి గోవా సీడ్స్ బయటకు వచ్చాయా అని. నీ కడుపు ఖాళీ అయిపోతుంది.
దీన్ని మెషిన్ అని అంటారు. మీ బాడీని మొత్తం స్కాన్ చేస్తే బాడీలో ఏం లోపాలున్నాయో తెలిసిపోతాయి. మనం అయిపోయాం బన్నీ. డాక్టర్ బాలు, మీరు ట్రాక్టర్ కాదు, కండక్టరు కాదు, అసలు డాక్టర్ కూడా కాదు. కష్టపడి చదువుకొని డిగ్రీ సంపాదించి గోడకు తగిలిస్తే ఏ ఫ్యాక్టరు లేదు నేను డాక్టర్ కాదు అని నన్ను అంటావా? సింపుల్ గా. కాదు కాదు, మీరు డాక్టర్లకే డాక్టర్, డాక్టరిస్ట్. మా దగ్గర ఫీ డబ్బులు కూడా లేవు. ఇది ఫ్రీ కంపెనీ, ఒక్క రూపాయి కూడా కట్టనవసరం లేదు. నేను ఆపరేట్ చేస్తాను, మీరు మిషన్ పైకి ఎక్కండి. కాపాడండి, కాపాడండి, హెల్ప్ చేయండి, కాపాడండి. కిట్టి మంటల్లో చిక్కుకుపోయింది. నేను వెళ్ళి కాపాడుతాను. కాపాడండి, అమ్మో కాపాడండి, నన్ను కాపాడండి, కాపాడండి. అరే ఆగు, మనం ముందు కిట్టిని కాపాడాలి. కిట్టి జంప్ చెయ్యి. కుదరదు, నాకు భయం. బన్నీ క్యాచ్. నువ్వు క్యాచ్ పట్టడంలో ధోనిని మించిపోయావు. తమ్ముడు, మనం మునిగిపోతున్నాము. నీ బుర్ర నుంచి ఏదో ఒక ఐడియాని బయటకు వదిలో. విసరడానికి ఇదేమన్నా బాల్ అనుకున్నావా? కొన్ని పనులు జరగాలంటే బుర్ర కాదు, నాలాగా కండలు తిరిగిన వీరుడు కావాలి. చూడండి, దీని మీద కూర్చోండి, నేను తీసుకుని వెళ్తాను మిమ్మల్ని అందరినీ. థ్యాంక్ యూ సన్నీ, మా అందరినీ నువ్వు కాపాడావు. కండలుంటే ఏ సాహసమైనా చేయొచ్చు. అన్న, ఎందుకలా హార్న్ కొడుతున్నావు? పుస్తకాల్లో కవితలు రాశారు కవులు, హార్న్ దెబ్బకు పగులుతున్నాయి చెవులు. అన్నా, ఇది పాలు పోసేవాడికి సైకిల్ కొన్నా బోరలాగా ఉంది. అరే తుతారాం, మేము ట్రెండ్ ఫాలో అవ్వం, ట్రెండ్ ని సెట్ చేస్తాం. అవును, నా పింకీ గిఫ్ట్ ఇచ్చింది. డీటెయిల్డ్ గా మీకు చెప్పాలంటే ఈ రోజుల్లో చెత్త కూడా యాంటిక్ పీస్ గా వస్తుంది, అర్థమైందా? పింకీ గిఫ్ట్ ని చెత్త పీస్ అంటావా? నా బండి ఎక్కొద్దు, నువ్వు ఎగురుకుంటూ రా. అరే ఆగు, నేనేదో సరదాకు చెప్పాను. నా ఇల్లు ఏమైపోయింది, నా ఇల్లు ఏమైపోయింది. హలో పిల్లలు, పిడుగులు వేస్తున్న అడుగులు, నా ప్రియమైన మిత్రులారా, ఎక్కడ ఆ దొంగ? నువ్వే దొంగవి. నో, నేను కాదు. కాకమ్మ కథలు చెప్తూ ఉంటుంది కాకి. ఆ జీనీ కోసం తెస్తాను ఇప్పుడు ఒక పెద్ద తుపాకీ. అరే, నేను భూతాన్ని, చూడండి మీరు. సారీ, ల్యాండింగ్ సరిగా అవ్వలేదు, నా పవర్ రీఛార్జ్ అవ్వలేదు. ఎవరో నా ఇంటిని దోచేశారు. ఇంటిని ఎలా దొంగిలిస్తారు? ఇల్లంటే నా దీపం, నేనుంటున్న ల్యాంప్. డిసైడ్ చేసుకో, ఇల్లా లేదా ల్యాంపా? అరే హనీ, జీనీ ఇల్లే ఆ ల్యాంపు. పెద్ద సిటీలో దొంగ ఎవరన్నది మనం కనిపెట్టాలి. అరే, నువ్వు నా మీద పడద్దు. నా జిపిఆర్ఎస్ సిస్టమ్ లో ఆ దొంగ ఎవరో కనిపెట్టి ట్రాక్ చేస్తాను. పదండి, ఆ దొంగ ఎవరో కనిపెట్టేద్దాం. కమాన్ ఫ్రెండ్స్, ఫాలో మీ. అరే బాబు, దొంగని పట్టుకోవడానికి వెళ్దామని చెప్పి తిరిగి చాప మీద కూర్చున్నాడేంటి? రే డాంకీ, అది ఎగిరే మ్యాజికల్ చాప. పద వెళ్ళి కూర్చుందాం, రండి మిత్రులారా. ఇదేమి ప్లేన్ కాదు, ప్లేన్ లాంటి చాప అంతే. అరే, నా పవర్స్ అన్ని పోయాయి కాబట్టి దీన్ని కంట్రోల్ చేయడం నాకు కష్టంగా ఉంది. నీకు దండం పెడతా, కంట్రోల్ చెయ్యి. అలా కంట్రోల్ చెయ్యకపోతే మేమందరం హాస్పిటల్ కి వెళ్తాం, అప్పుడు డిశ్చార్జ్ చేయడానికి నెలలు పడుతుంది. కళ్ళు కుపారి ఇరుక్కున్నారు, మీరందరూ బాగా వచ్చే. ఈ గన్నుతో నేను కాల్చి చాప్ చాప్ చాప్. టచ్, టచ్.
అరే ఇప్పుడు ఆ బుల్లెట్ గాని నా గుండెల్లోకి దిగిందంటే నాలో ఉన్న బరువు అంతా జారిపోతుంది. సిక్స్లు కొడుతున్నట్టుగా కొడుతున్నాడు. సారీ కల్లు గారు. ఇలా చూడు, నేను కొట్టానంటే ఇంకోసారి నువ్వు అసలు పైకి లేవలేమో. నువ్వు ఎక్కడుందో చెప్పు. అరే, వద్దు, నేను చెప్తాను, నన్ను వదిలేయండి. చూడండి, ల్యాంప్ ఇక్కడే ఉంది. ఇది డూప్లికేటా? ఇందులో నుంచి జిన్ను రావట్లేదేంటి? అరే డాంకీ, ఆ జీని పొద్దు నుంచి మనతోనే ఉన్నాడు కదా. అరే పిల్లలు పిడుగులు వేస్తున్నారు అడుగులు. అదిగో ఆ దొంగ అక్కడున్నాడు చూడండి. అరే చూడండి చూడండి ఎడు చూడండి, నేను చేస్తున్న జిమ్నాస్టిక్. నేను జిమ్ లో రాజా. దొంగతనం నా హాబీ. నా స్పెషాలిటీ తప్పించుకోవడం. అరే వాడు దొంగ లేదా రబ్బర్ బ్యాండా? ఇదిగో బాబు, నువ్వు ప్లాస్టిక్ కాదు, అవును ఎలాస్టిక్ కాదు, ఇంకా నాస్టిక్ కూడా కాదు. అవును, వీడు దొంగ. అరే వీడు జిమ్నాస్టిక్ ఎక్స్పర్ట్. వీడిని మన స్టైల్లో మనం పట్టుకోవాలి. అందరూ మీ క్యాబిన్స్ లోకి పారిపోండి. క్రూజ్ లోకి పైరేట్స్ చూస్తున్నారు. క్యాబిన్ లోకి పరుగు తీయండి. క్రూజ్ లోకి పైరేట్స్ చూస్తున్నారు. అందరూ త్వరగా వెళ్ళండి. క్రూజ్ లోకి పైరేట్స్ చూస్తున్నారు. ఈ ప్యారెట్స్ ని చూసి మనం ఎందుకు పారిపోవాలి? కానీ అవి ప్యారెట్స్ కాదు, పైరేట్స్ అంటే సముద్రపు దొంగలు. ఏయ్, నేనున్న చోటే మీరు అడుగు పెడతారా? మిమ్మల్ని కరివేపాకులా ఏరి పారేస్తాను. ఏమనుకున్నారో? వీడు చేస్తున్నాడు అతి పోయింది నా మతి. వస్తాడు. అరే తెంకరోడా, పడవ మునిగిపోయిందిరా. ఆ ఫైరింగ్ కాస్త ఆపో. వినపడేలా చెప్పు. పడవ మునిగిపోతుంది. లైసెన్స్ లేని వాడు చేస్తున్నాడు డ్రైవింగ్. ఏం చేతగాని వాడు చేస్తాడు ఫైరింగ్. అర్థమైందా? అరే ఆపరా గాడిద, ఆపో. నేను అసలు ఆపను. ఏయ్, వాడు ఆపమన్నది నిన్ను కాదురా, వాళ్ళని. ఫైరింగ్ ఆపినా వీడు నా మీద సైక్లింగ్ ఆపట్లేదు. వీడికి బుర్ర ఉందా? నా మాటే శాసనం. శాసనము లేదు, శంకుస్థాపన లేదు, ముందు బోటు మునిగిపోతోంది. రిపోర్ట్స్ వచ్చాయి జోర్దార్. నీకు కడుపులో గడబడిగా ఉంటుందా? అప్పుడప్పుడు నువ్వు అడ్డమైన గడ్డి తినడం తగ్గిస్తే మంచిది. అర్థమైందా? శుభ్రంగా లేకపోతే కడుపుని యాసిడ్ తో కడగాలి. ఏమనుకున్నావు? చిలుకకి కూడా గడిబిడిగా ఉంది. లేదు లేదు, ఏమీ లేదు, నేను బానే ఉన్నాను. రిపోర్ట్ లో ఫుడ్ కనబడుతోంది. గోవా సీడ్స్ అన్ని నీ కడుపులో ఉన్నాయి. చెప్పింది విను. ఇక నుంచి గోవా తినకూడదు. ఏంటి? అని నీకు జలుబు చేసిందా? నీకు జలుబు గులాబ్ జామ్ సైజులో నీ నోట్లో ఉంది. ఆపరేషన్ చేసి తీసేయాలి. బన్నీ, నీకు ప్రాబ్లం ఉందా? లేదు. నిజం చెప్తున్నావా నువ్వు? లేదు.
ఏమడిగినా ఇతనికి లేదనే చెప్పాలి. ఒక్కసారి ఆలోచించు. లేదు. రిపోర్ట్స్ కరెక్ట్. నీ తలకాయలో ఫ్యూజ్ కొట్టేసి ఉంటుంది. అది సంగతి. అర్థమైందా నీకు? మెదడు బాగా అరిగిపోయింది నీకు.